హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలంనేరు దగ్గర ఉన్నటువంటి టిఎస్ అగ్రహారం అనే గ్రామంలో కొండపైన వెలిసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తున్నాం. ఈ కొండపైన ప్రసిద్ధ శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అద్భుతంగా భక్తులందరినీ కాపాడుతున్నట్లు మనం విశ్వసిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మన పలమనేరు ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అంటే ఇదొక్కటే. ఈ కార్యక్రమానికి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచినే కాకుండా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారికి కావడి చెల్లించే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడ మన సుదూర ప్రాంతాలైనటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నటువంటి ఈ యొక్క పళని లేదా తిరుత్తణి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేని భక్తులందరికీ కూడా మన సాధారణ ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి దేవస్థానం అండి ఈ యొక్క టిఎస్ అగ్రహారం అనే మన పలమనేరు దగ్గర ఉన్నటువంటి ఈ కొండపైన ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఇక్కడ ఈ యొక్క ఆడి కృత్తిక ఈ 2 రోజుల్లో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ అంతేకాకుండా ముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా దేవాలయం చాలా విధంగా అభివృద్ధి చెందింది. ఎంతో కొంత మనకి వసతి మార్గాలు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. వెళ్ళడానికి ఒకవైపు, రావడానికి ఒకవైపుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించి ఉన్నారు. మీరు చూస్తున్నటువంటిది ఆ మెట్ల మార్గమే. ఇక్కడ ఎంతోమంది కావడి చెల్లించే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలని మీరంతా కూడా చూస్తున్నారు. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా ఎప్పుడైనా సరే చిత్తూరు నుంచి 40 కిలోమీటర్లండి ఈ పలంనేరుకి దాదాపుగా ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క టిఎస్ అగ్రహారం అనే ఈ గ్రామం పక్కనే కొండపైన వెలిసి ఉన్న స్వామివారిని మీరు కూడా దర్శించండి. అందరికీ కూడా కుటుంబాలన్నీ ఇక్కడ విచ్చేసి చూస్తున్నటువంటి సందర్భము. ఎందుకంటే మనం సుదూర ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ మనం కావడి చెల్లించేందుకు అన్నీ కూడా సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ దేవస్థానం వారు అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి. అందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కృపా కటాక్షాలు సమృద్ధిగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. హరోహర వేల్వేల్ మురుగనికి, వేల్వేల్ మురుగనికి. హరోహర 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 సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అందరికీ ఆడి కృత్తిక శుభాకాంక్షలు.